భోజన ప్రియులందరికీ స్వాగతం. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ రొయ్యల కూర, అంటే ప్రాన్స్ కర్రీ అన్నమాట. సో ఫస్ట్ మనకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూద్దాం. ఈరోజు ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ తీసుకోవాలి. వాటిని మినిమం 2 to 3 hours లేకపోతే ఓవర్ నైట్ అయినా మ్యారినేట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఫస్ట్ మనం ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఆయిల్ కొంచెం వేడెక్కాక ఉల్లిపాయలు వేసుకుందాం. ఇప్పుడు చిల్లీస్ యాడ్ చేసుకుందాం. బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. వీటిని అంటే గోల్డెన్ బ్రౌన్ అలా వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి బాగా. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాం. పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి జింజర్ గార్లిక్ పేస్ట్ని బాగా. ఇప్పుడు పసుపు యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ సాల్ట్, వీటిని ఇంకొకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలి. అన్నీ బాగా ఫ్రై అవ్వాలన్నమాట. ఇప్పుడు కారం యాడ్ చేసుకుందాం. కారాన్ని కూడా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ ఉన్నాయి కదా, ముందుగా వాటిని యాడ్ చేసుకుందాం. మొత్తం ప్రాన్స్ నీళ్ళు ఉంటాయి కదా డిఫాల్ట్గా, వాటికి ఆ నీళ్ళన్నీ పోయేదాకా కొంచెం ఫ్రై చేసుకోవాలి. అవి నీళ్ళు అలా వదిలేస్తాయి అన్నమాట. అలా వదిలేసిన తర్వాత మనకి వాటర్ కావాలన్నా కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఈ స్టేజ్లో స్ప్రింగ్ ఆనియన్స్ అంటే ఉల్లికాడలు యాడ్ చేసుకోవాలి. ఇందాక అవి నీళ్ళు కొంచెం తక్కువైతే మనం యాడ్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా, సో అలా ఇప్పుడు నేను ఇక్కడ యాడ్ చేసుకున్నాను కొన్ని వాటర్. ప్రాన్స్లో మనకైతే కనుక ముందుగానే వాటర్ ఉంటాయి, సో అలా వాటర్ ఉండడం వల్ల మనకు అంత వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం అనేది పట్టదు. గ్రేవీకి అనేది మనకి కన్సిస్టెన్సీని బట్టి మీరు వాటర్ యాడ్ చేసుకోవాలి. మీకు తిక్కుగా కావాలంటే కొంచెం దగ్గరికి పడికేలా కడితే అంత వాటర్ యాడ్ చేయని అవసరం లేదు. లేదు కొంచెం కన్సిస్టెన్సీ వేరుగా కావాలనుకుంటే కనుక అప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ధనియా పౌడర్ యాడ్ చేసుకుందాం. కొంచెం గరం మసాలా, మళ్ళీ ఇంకొకసారి ఆ ప్రాన్స్ అనేవి విడకుండా కలుపుకోవాలి. కరివేపాకు, అంతేనండి, మన కర్రీ రెడీ అయిపోయింది. సో ఈ స్టేజ్లో మళ్ళీ ఇంకోసారి గార్నిష్ చేసుకోవచ్చు స్ప్రింగ్ ఆనియన్స్తో కావాలనుకుంటే. ఇట్స్ కంప్లీట్లీ ఆప్షనల్. కొత్తిమీర కావాలంటే కొత్తిమీరతో కూడా గార్నిష్ చేసుకోవచ్చు. అంతేనండి, మన ప్రాన్స్ కర్రీ రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇట్లు మీ భోజన ప్రియ.